హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ ఫుడ్స్. ఎలాగున్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మీకు నేను చిమ్మిలి పాకుండలు అలాగే పాకం అప్పాలు చేసి చూపించబోతున్నానండి. 2 కప్పులు బియ్యం తీసుకున్నానండి. 2 కప్పులు అరకిలో బియ్యానికి సమానం. అయితే రాత్రి కడిగి నానబెట్టి పొద్దున్న అది వడగట్టి ఆ బియ్యాన్ని కాస్త నీళ్ళన్నీ వాడిన తర్వాత నేను ఇలాగ ఆరపెట్టానండి బట్ట పైన. అయితే పూర్తిగా ఆరకూడదండి, కాస్త తడిగా ఉండాలి. ఇప్పుడు మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టి జల్లించాలండి. జల్లించేటప్పుడు తొందరగా దిగకపోతే ఆ పిండి జల్లెల్లోంచి మనం ఒక స్పూను, చిన్న స్పూన్ ఏదైనా వేసుకోవచ్చండి ఆ జల్లెల్లో. అప్పుడు తొందరగా ఆ పిండి అనేది దిగుతుంది. ఇది ఒక టిప్ అండి. జల్లించిన తర్వాత ఆ పిండిని అదిమి పెట్టాలండి, తడి ఆరకుండా పళ్ళెంలో. 2 కప్పుల బియ్యం తీసుకున్నాను కదండి, అరకిలోకి సమానం. ఇప్పుడు అదే కప్పుతోటి 1.5 కప్పు బెల్లం వేస్తున్నాను చూడండి. స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆ బెల్లంలో నీళ్లు వేసి స్టవ్ పైన పెట్టాలండి. ఒక బెల్లం కరుగుతుంది చూడండి. ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని చెక్ చేసుకోవాలండి, ముద్ద పాకం రావాలి. ఆ పాకము 4 యాలకులు, కొద్దిగా పంచదార వేసి మిక్సీలో పట్టి పెట్టానండి పొడి. ఆ పొడి ఇప్పుడు వేసాను చూడండి. ఇప్పుడు బియ్యం జల్లించి పెట్టుకున్నాం కదండి బియ్యం పిండి, ఆ పిండి కొద్దిగా వేసుకుంటూ ఆ పాకంలో మనం కలపాలి. నువ్వులు గాలించి పెట్టుకున్నానండి, ఒక 3 స్పూన్లు నువ్వులు. ఆ నువ్వులు ఇప్పుడు వేసాను చూడండి. పాకానికి సరిపడా పిండి వేసి కొద్దిగా పిండి మిగిలిందండి, అది తీసి పెట్టాను. ఇప్పుడు నెయ్యి, ఒక 3 స్పూన్లు నెయ్యి వరకు వేసి పాకం పట్టి బియ్య పిండిని పాకం పట్టాం కదండి, ఆ పిండి అలాగే మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1.5 కప్పు వేరుశనగ గుళ్ళు అంటే పల్లీలు వేపానండి, దోరగా వేపి పక్కన పెట్టుకుంటున్నాను. ఆ పైన పొట్టు తీసేయాలండి. ఆ తర్వాత కొబ్బరి కూరు, అదొక కప్పుడు ఎండు కొబ్బరి కూరు, అది కూడా వేసి మిక్సీలో 2 కలిపి పొడి చేసుకోవాలండి. ఇప్పుడు సగం కప్పు బెల్లం, ఎందుకంటే ముందు మనం వేసాం కదా 1.5 కప్పు, ఇప్పుడు సగం కప్పు బెల్లం మళ్ళీ ఒక డేక్షాలో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి కరిగేటట్టు చేసి, మనకు కరిగితే చాలండి, పాకం అక్కర్లేదు దీనికి. బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్న వేరుశనగపప్పు పొడి ప్లస్ ఈ కొబ్బరి కూరు 2 కలిపి చేసుకున్నాం కదా మిక్సీలో, అది ఇప్పుడు ఈ యొక్క బెల్లం కరిగిన దాంట్లో వేసేయాలి. ఆ పల్లీలు కొబ్బరి 2 కలిపి వేసాం కదా బెల్లం కరిగించిన దాంట్లో, అది దగ్గరకు అయ్యే వరకు స్టవ్ పైనే సిమ్లో పెట్టి తిప్పుకోవాలండి, అటు ఇటు తిప్పుకోవాలి, లేకపోతే అడుగుంటుంది. అదిగోండి దగ్గరికి అయింది చూడండి. ఇప్పుడు దాన్ని చల్లారనివ్వాలండి. స్టవ్ పై నుంచి దించేసి చల్లారనివ్వాలి. చల్లారితే గట్టి పడుతుంది బాగా. మనం ముందు బియ్యపిండి ఉండపాకం వచ్చేటట్టు చేసి కలిపి పెట్టుకున్నాం కదండి, నెయ్యేసి మూత పెట్టాను కదా, అది ఇరుగ్గా ఉంది ఆ యొక్క కుక్కర్ అని తీసి పెద్ద డేక్షాలో వేసాను చూడండి. వేసిన తర్వాత దానిలో కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసి కలపాలి ఆ యొక్క పిండిని. ఈ వేరుశనగపప్పు కొబ్బరి కూరు 2 మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి పాకం పట్టి, అది రౌండ్గా ఉండలుండల్లాగా, మన నిమ్మకాయ సైజ్ అంత ఉండలుండల్లాగా చేసి ఈ పిండిలో ముంచి మనం వేపుకోవాలండి నూనెలో. ఆ తర్వాత అదే పిండిని మనం ఇలాగ అప్పాల్లాగా వేసేసుకోవచ్చు, పాకం అప్పాలు. నేను చిదిమి చూపిస్తున్నాను చూడండి ఎలాగొచ్చినాయో చిమ్మిలి పాకుండలు. అదిగోండి అప్పాలు చూడండి, లేయర్ లాగా ఎలాగొచ్చాయో. చాలా టేస్టీగా ఉంటాయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
ఈ చిమ్మిలి పాక ఉండలండి పైన లేయర్లో నువ్వులు ఉన్నాయి, నువ్వులు వేసాము. లోపల పూర్ణానికి ఈ చిమ్మిలికి మనం వేరుశనగపప్పు, కొబ్బరి కూర, ఎండు కొబ్బరి వేసాము కాబట్టి చాలా రుచిగా ఉంటాయి. మంచి బలం కూడానండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చేసి పెట్టు. ఇంకొక వంటకంతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.